వంకాయ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే తాలింపు గింజలు వేసుకోవాలి, కరివేపాకు రెబ్బలు, ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వంకాయని కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ కలుపుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 స్పూన్స్ పీనట్స్, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5-6, ఒక 1.5 స్పూన్ కారం, ఇవన్నీ గ్రైండ్గా పౌడర్ చేసుకో. ఈ పౌడర్ని మనం వంకాయలు మగ్గిన తర్వాత ఈ పౌడర్ మొత్తాన్ని వంకాయలో వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. లాస్ట్లోకి వచ్చి కొత్తిమీర ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వంకాయ తినాల వాళ్ళు కూడా ఈ వంకాయ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ప్రిపేర్ చేసేయండి.